అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం లోక్సభలో రాజ్యాంగ సవరణ ప్రతిపాదిస్తూ 124 రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టింది. ఈబీసీ ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ లోక్సభలో ప్రవేశపెట్టారు. కాసేపట్లో ఈ అంశంపై చర్చించనున్నారు. రాజ్యాంగ సవరణకు ఉభయ సభల్లో బిల్లుకు 3/2 మెజార్టీ అవసరం. ఉభయ సభల్లో బిల్లు పాస్ అయితే అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ లభిస్తుంది. అయితే కొత్తగా కేంద్రం తీసుకువచ్చిన రిజర్వేషన్ ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కొత్త రిజర్వేషన్ల వల్ల సుప్రీంకోర్టు నిర్ణయించిన 50% పరిధి దాటిపోతుందంటున్నాయి ఈ విపక్షాలు. దీంతో రిజర్వేషన్ ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నాయి. దీంతో ముసాయిదా బిల్లు పాస్ అవుతుందా లేదా అనే అనుమానాలున్నాయి. కాసేపట్లో దీనిపై చర్చ జరగనుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మరికొద్ది సేపట్లో లోక్సభలో బిల్లు ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు చర్చకు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఏ పార్టీలు ఎంత సమయం కేటాయించాలన్న అంశంపై కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే మొత్తం 2 బిల్లులకు సంబంధించి కూడా మొత్తం 3 గంటల పాటు చర్చ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ అమెండ్మెంట్ 124వ రాజ్యాంగ సవరణ బిల్లు సంబంధించి కూడా దాదాపు 2 గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఇంకా మాట్లాడాల్సిన సభ్యులు కనుక ఉన్నట్లయితే మరికొంత సమయం కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మాత్రం లోక్సభలో మరికొద్ది సేపట్లోనే ఈ 120 రాజ్యాంగ వీలైనటువంటి ఈ అగ్ర కులాలలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన వారి పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించినటువంటి బిల్లుపై చర్చ ప్రారంభమవుతుంది. ఈ చర్చ పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత లోక్సభలో ఆమోదం పొందే విషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండబోవు. అధికార కూటమికి ఇప్పటికే సంఖ్యాబలం పరంగా చూసుకున్నా గానీ బాగా ఉంది కాబట్టి లోక్సభలో ఈ బిల్లుకు, ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడం సులభమే. ఇకపోతే రాజ్యాంగ సవరణ సంబంధించి కూడా అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టి చర్చ జరిపేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉదయం బిజినెస్ అడ్వైజరీ కమిటీలో, రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ప్రతిపక్షాలను కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. మీ ఇష్టానుసారంగా సమయాన్ని కేటాయిస్తూ లేకపోతే రోజులను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అన్నది సమంజసం కాదు. ముందుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చ జరపాలి. అందరి ఆమోదం పొందిన తర్వాతనే సెషన్ రోజును పెంచే అంశంపై నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చించడం ఏంటి అన్న అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ మేరకు ఉదయం బిజినెస్ అడ్వైజరీ కమిటీలో దానిపై నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు 2 గంటలకు సభానాయకులుగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీతో మిగిలిన ప్రతిపక్ష నాయకులంతా కూడా సమావేశమయ్యారు. దీనిపై చర్చ జరుగుతుంది. ఏమిటన్నది ఇంకా నిర్ణయం అన్నది ఇంకా రాలేదు. రేపు ఉంటుందా లేదా అన్న అంశంపై మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. ప్రతిపక్షాలని కూడా ముక్త కంఠంతో ఇప్పటికే రాజ్యసభ ఏమాత్రం కూడా సజావుగా జరగని ఈ పరిస్థితుల్లో హడావుడిగా ప్రవేశపెట్టి బిల్లు కోసం ఒక రోజును మరలా రాజ్యసభను పొడిగించడం అన్నది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇది మేము ఒప్పుకోమని చెప్పి కూడా చాలా కరాఖండిగా ప్రతిపక్షాలు చెప్పాయి. కాబట్టి సభానాయకులుగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ దీన్ని ఆమోదింపచేసే విషయంలో సఫలీకృతం అవుతారా లేదా అన్న అంశం వేచి చూడాల్సి ఉంది. రాజ్యసభ మాత్రం ఒకరోజు పొడిగింపు అంశంపై మాత్రం కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. లోక్సభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందడం మాత్రం ఖాయం. ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టి దీనిపై చర్చ జరిపి దీన్ని కూడా ఆమోదం తెలపాల్సి ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు మాత్రం 2/3 మెజార్టీతో ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీని కూడా ఆమోదింప చేయాలి. కాబట్టి అధికార పార్టీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కాబట్టి బిల్లుకు ఆమోదం పొందే విషయంలో, రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందే విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అక్కడ రాష్ట్ర అసెంబ్లీలు కూడా ఆమోదం తెలుపుతాయి. పోతే రాజ్యసభ అన్నది కొంచెం సంక్లిష్టంగా మారింది. ఏమిటన్నది మరి కొద్దిసేపట్లో స్పష్టం కానుంది. ఓకే ప్రసాద్. Clauses 23 to 30 stands part of the bill. Shashi Tharoor ji is not there. The question is that clauses 31 to 61 do stand part of the bill. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. Ayes have it. Clauses 31 to 61 stands part of the bill. Question is that the schedule do stand part of the bill. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. Ayes have it.
the scheduled stand part of the bill. Honorable Minister to move amendment number 1. You have given amendment number 1? Yes. Yeah. I move the amendment number 1. The question is that amendment number 1 moved by Honorable Minister be adopted. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. The ayes have it. The amendment is adopted. Now the question is that clause 1 as amended stands part of the bill. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. Ayes have it. Clause 1 as amended stands part of the bill. The question is that enacting formula and long title do stand part of the bill. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. Ayes have it. Enacting formula and long title stands part of the bill. The minister may now move that the bill as amended be passed. I move that the bill as amended may be passed by this Honorable House. Yes. The question is that the bill as amended be passed. Those in favor may say aye. Those against may say no. I think the ayes have it. Ayes have it. The motion is adopted and the bill as amended is passed. बहुत दिनों बाद बहुत शांति से काम हुआ है इस बिल पे, इसलिए सबको बहुत बहुत धन्यवाद. Now we will take item number 40, the Citizenship Amendment Bill 2019, as reported by Joint Committee. Honorable Minister. Speaker, I rise to move that the bill further to amend the Citizenship Act 1955 be taken into consideration. Yes. बोलना चाहेंगे बिल के बारे में.